హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో 6వ తరగతిలోని 12వ చాప్టరు నిష్పత్తి మరియు అనుపాతం గురించి నేర్చుకుందాము. దానికంటే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఒకే పరిమాణంలో ఉన్న రెండు రాశులను పోల్చడాన్ని నిష్పత్తి అంటారు. నిష్పత్తిని ఈస్టుతో సూచిస్తాము. ఏ మరియు బి అనే రెండు రాశులు ఒకే పరిమాణంలో ఉంటే వాటి నిష్పత్తిని A:B అని రాస్తాము. A, Bల నిష్పత్తిని A:B లేదా A/Bగా రాస్తాం. A:Bలో మొదటి పదం Aను పూర్వపదం అని, రెండవ పదం Bను పరపదం అని అంటారు. నెక్స్ట్ తుల్య నిష్పత్తులు. సో ఒక నిష్పత్తిని ఒకే సంఖ్యతో గుణించడం లేదా భాగించడం ద్వారా తుల్య నిష్పత్తులను పొందవచ్చు. సో ఫస్ట్ ప్రాబ్లము, ఒక తరగతిలో 20 మంది బాలురు మరియు 40 మంది బాలికలు ఉన్నారు. వాటి యొక్క నిష్పత్తి ఎంత? సో ఫస్ట్ బాలురు మరియు బాలికల నిష్పత్తి కనుక్కోవాలి. కాబట్టి బాలురు మరియు బాలికల నిష్పత్తి. సో బాలురు ఎంతమంది? 20 మంది. సో 20 బాలికలు ఎంతమంది? 40 మంది. సో కాబట్టి 40. ఇక్కడ 0 క్యాన్సిల్ చేస్తే 2 1 2, 2 2 4. సో బాలురు మరియు బాలికల నిష్పత్తి 1:2 అవుతుంది. ఇప్పుడు మొత్తం విద్యార్థుల సంఖ్యకు బాలికల సంఖ్యకు నిష్పత్తి కనుక్కోవాలి. అంటే మొత్తం విద్యార్థులు ఎంతమందో కనుక్కోవాలి. కాబట్టి మొత్తం విద్యార్థుల సంఖ్య. సో మొత్తం విద్యార్థుల సంఖ్య. సో బాలురు 20 మంది ప్లస్ బాలికలు 40 మంది. సో మొత్తం విద్యార్థులు 20 + 40 చేస్తే 60 మంది. ఇప్పుడు మొత్తం విద్యార్థుల సంఖ్యకు బాలికల సంఖ్యకు నిష్పత్తి కనుక్కోవాలి. కాబట్టి మొత్తం విద్యార్థుల సంఖ్య 60 మంది ఈస్టు బాలికల సంఖ్య 40 మంది. సో నెక్స్ట్ 0 క్యాన్సిల్ చేసి 2 ఎకంతో కొట్లు కొడితే 2 2 4, 2 6. సో 3:2 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్, మొత్తం విద్యార్థుల సంఖ్యకు బాలుర సంఖ్యకు నిష్పత్తి కనుక్కోవాలి. కాబట్టి మొత్తం విద్యార్థులు 60 మంది ఈస్టు బాలుర సంఖ్య 20 మంది. సో 0 క్యాన్సిల్, 2 ఎకంతో కొట్లు కొడితే 2 1 2, 2 6. సో 3:1 అవుతుంది. ఇది మొత్తం విద్యార్థుల సంఖ్యకు బాలుర సంఖ్యకు నిష్పత్తి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఒక పెన్సిల్ యొక్క పొడవు 18 సెంటీమీటర్లు మరియు దాని వ్యాసము 8 మిల్లీమీటర్లు అయిన పెన్సిల్ యొక్క వ్యాసము మరియు దాని పొడవు యొక్క నిష్పత్తి ఎంత? సో ఇది మిల్లీమీటర్లో ఉంది, ఇక్కడ సెంటీమీటర్లో ఉంది. కాబట్టి సెంటీమీటర్ని మనము మిల్లీమీటర్లోకి మార్చుకోవాలి. సో 1 సెంటీమీటరు = 10 మిల్లీమీటర్లు అవుతుంది. కాబట్టి 18 సెంటీమీటర్లు = 18 × 10 చేస్తే 180 మిల్లీమీటర్లు అవుతుంది. ఇప్పుడు వ్యాసము 8 మిల్లీమీటర్లు మరియు పొడవు 180 మిల్లీమీటర్లకు నిష్పత్తి కనుక్కోవాలి. సో వ్యాసము మరియు పొడవు నిష్పత్తి. ఇక్కడ వ్యాసము ఎంత? 8 మిల్లీమీటర్లు ఈస్టు పొడవు ఎంత వచ్చింది? 180 మిల్లీమీటర్లు. సో కొట్లు కొడితే 4 2 8, 4 4 16, 2 ఉంటుంది 20 అయితే 4 5 20. సో 2:45 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఒక గది పొడవు 30 మీటర్లు మరియు వెడల్పు 20 మీటర్లు అయితే పొడవు మరియు వెడల్పుల నిష్పత్తి ఎంత? సో ఇక్కడ పొడవు వెడల్పు నిష్పత్తి కనుక్కోవాలి. కాబట్టి పొడవు ఎంత? 30
మీటర్లు ఈస్టు వెడల్పు ఎంత 20 మీటర్లు. సో 30:20. సో 0 0 క్యాన్సల్ చేస్తే మనకు 3:2 మిగులుతుంది. కాబట్టి పొడవు మరియు వెడల్పు నిష్పత్తి 3:2. నెక్స్ట్ 4th క్వశ్చన్, 5 మీటర్లు మరియు 10 కిలోమీటర్లు నిష్పత్తి ఎంత? సో ఇది ఏపీ టెట్ 2024 హెచ్జిటిలో అడిగిన క్వశ్చన్. సో ఫస్ట్ మనము మీటర్లు కిలోమీటర్లు ఉంది కాబట్టి కిలోమీటర్స్ని మీటర్స్లోకి మార్చుకోవాలి. సో 1 కిలోమీటరు = 1000 మీటర్లు అవుతుంది. కాబట్టి 10 కిలోమీటర్లు = 10,000 మీటర్లు అవుతుంది. ఇప్పుడు 5 మీటర్లకు 10,000 మీటర్లకు నిష్పత్తి కనుక్కోవాలి. సో 5:10,000. సో ఇక్కడ 5తోటి కొట్లు కొడితే 5 ఒకట్ల 5, 5 రెంట్ల 10, పక్కన 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి 3 సున్నాలు. సో 1:2000 అవుతుంది. నెక్స్ట్ 5th క్వశ్చన్, 90 సెంటీమీటర్లు మరియు 1.5 మీటర్ల నిష్పత్తిని కనుగొనము. ఇక్కడ సెంటీమీటర్లు మీటర్లు ఉంది. సో మీటర్స్ని సెంటీమీటర్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో కాబట్టి 1 మీటరు = 100 సెంటీమీటర్లు అవుతుంది. అప్పుడు 1.5 మీటర్లు. సో 1.5 మీటర్లు = 150 సెంటీమీటర్లు అవుతుంది. ఇప్పుడు 90 సెంటీమీటర్లకు మరియు 150 సెంటీమీటర్లకు నిష్పత్తి కనుక్కోవాలి. సో 90:150 అవుతుంది. సో 0 0 క్యాన్సల్ చేస్తే 3తోటి కొట్లు కొడితే 3 3 9, 3 5 15. సో 3:5 అవుతుంది. సో నెక్స్ట్ 6th క్వశ్చన్, ఒక పశువుల పాకలో 200 గేదెలు మరియు 250 ఆవులు ఉన్నాయి. అయితే గేదెలు మరియు ఆవుల నిష్పత్తి ఎంత? ఇది ఏపీ టెట్ 2024 హెచ్జిటిలో అడిగిన క్వశ్చన్. సో ఫస్ట్ గేదెలు మరియు ఆవుల నిష్పత్తి అంటే గేదెలు ఎన్ని ఉన్నాయి? 200 ఉన్నాయి. ఈస్టు ఆవులు ఎంత? 250. సో 0 0 క్యాన్సల్ చేస్తే 5 ఎక్కంతో కొట్లు కొడితే 5 4ల 20, 5 5ల 25. సో 4:5 వస్తుంది. సో నెక్స్ట్ 7th క్వశ్చన్, ఒక సంవత్సరంలో సీమ 1,50,000 రూపాయలు సంపాదిస్తుంది మరియు 50,000 రూపాయలు ఆదా చేస్తుంది. సీమ సంపాదించే డబ్బుకు మరియు పొదుపు చేసే డబ్బుకు నిష్పత్తి ఎంత? ఇది ఏపీ టెట్ 2024 హెచ్జిటిలో అడిగిన క్వశ్చన్. సో ఫస్ట్ సీమ సంపాదించే డబ్బు ఎంత? 1,50,000 రూపాయలు. ఈస్టు సీమ పొదుపు చేసే డబ్బు 50,000 రూపాయలు. సో 50,000. సో ఇక్కడ 4 సున్నాలు 4 సున్నాలను క్యాన్సల్ చేస్తే 15:5 మిగులుతుంది. సో 5తో కొట్లు కొడితే 5 3 15, 5 1 5. సో 3:1 వస్తుంది. నెక్స్ట్ 8th క్వశ్చన్, కృతి మరియు కిరణ్ మధ్య 60 రూపాయలని 1:2 నిష్పత్తిలో విభజించండి. సో ఫస్ట్ మొత్తము ఎన్ని భాగాలు ఉన్నాయో కనుక్కోవాలి. కాబట్టి మొత్తం భాగాలు = 1 + 2. సో మొత్తం 3 భాగాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనము కృతి యొక్క భాగం ఎంతో కనుక్కోవాలి. కాబట్టి కృతి భాగము = 1 మొత్తం భాగాలు ఎన్ని? 3 భాగాలు ఇంటూ 60 రూపాయలు. సో 3 1 3, 3 2 6, పక్కన 0. సో 1 × 20 చేస్తే 20 రూపాయలు వస్తుంది. నెక్స్ట్ కిరణ్ భాగం. సో కిరణ్ భాగం = కిరణ్ యొక్క నిష్పత్తి 2. సో 2/3 × 60. సో 3 1 3, 3 2 6, పక్కన 0. సో 2 × 20, 2 20ల 40 రూపాయలు వస్తుంది. ఇది కిరణ్ భాగం. నెక్స్ట్ 9th క్వశ్చన్, శీల మరియు సంగీత మధ్య 20 పెన్నులను 3:2 నిష్పత్తిలో విభజించండి. సో ఫస్ట్ మొత్తం భాగాలు కనుక్కోవాలి. సో మొత్తము = 3 + 2 చేస్తే
5 భాగాలు. ఇప్పుడు షీలాకు ఎన్ని పెన్నులు వస్తాయో కనుక్కోవాలి. సో షీలా యొక్క నిష్పత్తి 2 బై మొత్తం భాగాలు 5 ఇంటూ 20. 5 ఒకట్ల 5, 5 నాలుగుల 20. సో 3 ఇంటూ 4, 3 నాలుగుల 12. సో షీలాకి 12 పెన్నులు వస్తాయి. ఇప్పుడు సంగీతకు వచ్చే పెన్నులు. సో సంగీత నిష్పత్తి ఎంత? 2 బై 5 ఇంటూ 20. సో 5 ఒకట్ల 5, 5 నాలుగుల 20. సో 2 ఇంటూ 4, 2 నాలుగుల 8. సో షీలాకు 8 పెన్నులు వస్తాయి. నెక్స్ట్ 10th క్వశ్చన్. ప్రస్తుత తండ్రి వయస్సు 42 సంవత్సరాలు మరియు అతని కుమారుడి వయస్సు 14 సంవత్సరాలు అయిన తండ్రి వయసుకు కుమారుడి వయసుకు నిష్పత్తి కనుక్కోండి. ఇది ఏపీ టెట్ 2024 ఎస్జిటిలో అడిగిన క్వశ్చన్. సో ఫస్ట్ తండ్రి వయసు ఎంత? 42 సంవత్సరాలు ఈస్టు కుమారుడి వయసు ఎంత? 14 సంవత్సరాలు. సో 14 తోటి కొట్లు కొడితే 14 ఒకట్ల 14, 14 మూల 42. సో 3:1 అవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.